ఎన్నికల నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయాలంటే ఓటర్ ఐడి కార్డుతో పాటు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జార్జియాలోని రోమ్ నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు వేసే ప్రతి వ్యక్తి వద్ద ఓటర్ ఐడి కార్డుతో పాటు పౌరసత్వ రుజువు తప్పనిసరిగా ఉండాలన్నారు. డెమోక్రాట్లు కేవలం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారని, ఓటర్ ఐడిని జాత్యహంకారంతో ముడిపెట్టడం వారి రాజకీయ కుట్రేనని ఆయన ఘాటుగా విమర్శించారు. ట్రంప్ కేవలం ఐడి కార్డులకే పరిమితం కాకుండా మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేశం వెలుపల ఉన్న సైనికులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు లేదా అత్యవసర పనుల మీద దూరంగా వెళ్లిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉండాలని, మిగిలిన వారంతా నేరుగా పోలింగ్ కేంద్రాలకే వచ్చి ఓటు వేయాలని ఆయన సూచించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ గణాంకాల ప్రకారం దాదాపు 80% మంది అమెరికన్లు ఓటర్ ఐడిని సమర్థిస్తున్నారని, పారదర్శకమైన ఎన్నికల కోసం ఈ మార్పులు అనివార్యమని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధనలపై అమెరికాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దాదాపు 2.1 కోట్ల మంది అర్హులైన అమెరికన్ పౌరుల వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీరిలో అధిక శాతం ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లు ఉండడంతో కఠిన నిబంధనలు తెస్తే పేదలు, మైనారిటీలు ఓటు హక్కుకు దూరమయ్యే ప్రమాదం ఉందని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలపై అత్యంత వివాదాస్పదంగా మారిన జార్జియా వేదికగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.